వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్. ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో కయ్యకరం అనే ఈ గ్రామం ఏలూరు నుండి తాడేపల్లిగూడెం వెళ్ళే రూట్లో ఈ కయ్యకరం అనే గ్రామంలో బస్ షెల్టర్ ఉంది. ఈ షెల్టర్ ఎదురుగుండానే ఈ బోర్డు దగ్గర నుంచి 10 అడుగులు వేస్తే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, మట్టి పుట్ట ఉంటాయి. 2025 సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఇక్కడ 91వ షష్ఠి మహోత్సవాలుగా ఎంతో వైభవంగా జరిపారు. 91వ షష్ఠి ఏంటి అనుకుంటున్నారా? దీనికి సంబంధించిన ఇక్కడ ఒక స్థల పురాణం ఉంది. ఈ ఊర్లో కొండయ్య గారు అనే ఆయన, సోమాయమ్మ అనే దంపతులకు ఏకైక పుత్రిక నాగమణి గారు చిన్నప్పుడే రామమూర్తి గారితో 5 రోజులు వివాహం చేసుకొని వైభవంగా ఉండేవారు. నాగమణి గారు ఒక పాపకు జన్మనిచ్చి కొద్ది రోజులకే మరణించారట. నాగమణి గారు సర్పరూపం దాల్చి నాగమ్మగా ఆ కుటుంబ సభ్యుల మధ్య సంచరించేవారట. ప్రతి క్షణం తల్లిదండ్రులతో వెన్నంటే ఉండేవారట. ఒకరోజు కలలో కనిపించి తనకు గుడి కట్టించమని, పూజలు జరిపించమని చెప్పారట. కైకరం గ్రామస్తులు స్వయంగా భూమి పుట్టపోసుకోవడం చూశారటండి. నాగమ్మ తల్లి చెప్పిన ప్రకారం క్రీస్తు శకం 1935వ సంవత్సరంలో గుడి నిర్మించారట. గుడిని నిర్మించినప్పటి నుంచి ఇప్పటికీ 91 సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు జరిపిస్తున్నారు. ఈ గుడిని దర్శించడానికి బ్రిటిష్ దొరలు వస్తుండేవారట. ఆ బ్రిటిష్ దొరల బస నిమిత్తం రంగుంటేకుతో చెక్క మేడని గెస్ట్ హౌస్గా నిర్మించారటండి. స్వయంగా పుట్టపోసుకోవడం, నాగమ్మ గుడి చుట్టూ తిరగడం, చాలామందికి దర్శనం ఇవ్వడం, పుట్టలోకి వెళ్ళడం, ఆ సమయంలో మొగలి పువ్వు వాసన వచ్చేదని కైకరం గ్రామస్తులు భక్తి విశ్వాసాలతో ఎంతోమంది చెప్తున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా, వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం లేని వారికి సంతానం, నాగమ్మ తల్లి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల భక్తుల అభీష్టాలన్నీ తీరుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ప్రతి మంగళవారం భక్తులకు మధ్యాహ్నం ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. ఈ దేవాలయానికి సంతానం కోసం పరితపించే దంపతులు వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడ నివేదన చేసిన ప్రసాదాన్ని ఒక మంత్రం చెప్పించి వారిని ఆ ప్రసాదాన్ని స్వీకరించమని ఇస్తారట. ఇరువురు దంపతులు అలా మంత్రోచ్చరణ చేసి ప్రసాదం స్వీకరిస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుందట.